ఇది తెలుసా? మనందరికీ లీప్ సంవత్సరం 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఆ ఏడాది ఫిబ్రవరికి ఒక రోజుని కలుపుకుంటాం. అదే చైనా హిబ్రూ క్యాలెండర్లోనైతే ఈ లీపు సంవత్సరం 3 ఏళ్లకోసారి వస్తుంది. ఆ ఏడాది వాళ్ళు తమ క్యాలెండర్కి అదనంగా ఒక రోజుని కాదు, ఏకంగా ఒక నెలని జత చేస్తారు. 1950లోనే ఫుట్బాల్ ప్రపంచకప్లో ఆటగాళ్లు షూ వాడటం తప్పనిసరి అన్న నిబంధన తీసుకొచ్చారు. అంతకుముందు వరకు ఒట్టి కాళ్లతో ఆడినా అనుమతించేవారు. 1948 ఒలింపిక్స్లో భారతీయులు షూ లేకుండానే ఆడారు. అక్బర్ పాలన 49 ఏళ్ల పాటు సాగింది. మొఘల్ చక్రవర్తుల్లో అత్యధిక కాలం పాలించిన వాడిగా అక్బర్ నిలిచేవాడే కానీ ఆయన మనవడు ఔరంగజేబ్ మరో ఏడాది అదనంగా అంటే 50 ఏళ్లు పాలించి ఆ రికార్డును తాను సొంతం చేసుకున్నాడు. 1930 దాకా పుస్తకాలని అడ్వాన్స్ బుకింగ్ కిందే కొనేవాళ్ళు. అంటే ఓ పుస్తకానికి సంబంధించి ఒక ప్రతి మాత్రమే ముద్రించి అది పాఠకులకి చూపించి వాళ్ళ చేత మేము దీన్ని కొంటాం అని ఒప్పందం చేసుకునేవారు. అలా ఒప్పుకున్న మేరకు మాత్రమే పుస్తకాలను ముద్రించేవాళ్ళు. ప్రపంచంలో తొలిసారి సినిమా సమీక్షను రాసిన పత్రిక బయోస్కోప్. 1908లో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మ్యాగజైన్ అది. టైటానిక్ ఓడ మునిగిపోతున్నప్పుడు దానికి 7-8 మైళ్ళ దూరంలో ఎస్ఎస్ కాలిఫోర్నియా అన్న ఓడ లంగరేసి ఉంది. మునిగిపోతున్న ఓడ నుంచి ప్రమాదం జరిగిందని అవుట్లు రాకెట్లు పేలుస్తున్నా ఎస్ఎస్ కాలిఫోర్నియా పట్టించుకోలేదట. కారణం అందులోని కెప్టెన్ మంచి నిద్రలో ఉండటం.